హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక చూపుని చూసి అనే లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి. పద 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 మంటే నీవే తోనే నా పయనం. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఇలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేసేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 214 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది స్టార్టింగ్. ఈ హార్ట్ టెంప్లెట్ వీడియో మీకు రాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 2.12 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఇలా ఫిల్ అయిపోయిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందికి అయితే జరుపుకోండి. లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి. ఫోటోని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 4.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి. అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి. మళ్ళీ 9.5 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ అయితే తెచ్చుకోండి. మీరు 8 ఫొటోస్ అయితే ఉంటాయి టోటల్. 8 బీట్ మార్క్ దగ్గర 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 19.25 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని అయితే. తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి కొంచెం జరుపుకొని మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఇంకొక కీ యానిమేషన్ ఇచ్చేసి లిరిక్స్ ఎటువైపు నుంచి వస్తున్నాయో అటువైపు అయితే జరుపుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా అయితే వస్తుంది యానిమేషన్. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చి తర్వాత స్టార్టింగ్ ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఒక ఫోటోని లెఫ్ట్ సైడ్ ఒక ఫోటోని రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా రెడ్ లైన్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం జరిపి ఒక కీ యానిమేషన్, స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్. ఇప్పుడు ఫోటోని లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం జరిపి ఒక కీ యానిమేషన్, తర్వాత స్టార్టింగ్ ఇంకో కీ యానిమేషన్. ఇప్పుడు ఫోటోని అయితే రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఒక ఫోటో లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో రైట్ సైడ్ అయితే జరుపుకోండి. మీరు అన్ని ఫొటోస్ని కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నా. ఇలా అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి.
మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.